హాయ్ అండి. ఈ వీడియోలో పాల మీద మీగడ నేను స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. దాంతో వెన్న తీసి ఆ మిగిలిన పాలతోటి, అంటే పాల మీద మీగడతో కదా, అందుకని ఆ మిగిలిన పాలతోటి పన్నీర్ కూడా చేసుకోవచ్చు. వాటర్ పోసి చేస్తాం కదా. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫుల్ వీడియో కావాలన్నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆల్రెడీ ఇలాంటివి 2-3 వీడియోస్ చేశాను. బట్ డైలీ రొటీన్ అయిపోయిందనమాట. ఒక 15 డేస్కి చేయటము. సో వీడియో తీయకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకు మిస్ అవ్వటం అని చెప్పేసి. సో ఇవన్నీ కాస్తే ఇదిగోండి నెయ్యి ఎలా వస్తుందో, వెన్న మరగబెట్టాను. అలానే పాలను కూడా పొయ్యి మీద పెడితే ఇలా ఇరిగిపోతాయి అన్నమాట. దీన్ని ఈ విధంగా వడగట్టేసుకొని పన్నీర్ కింద ముక్కలు కట్ చేసుకోవచ్చు. మరీ వాటర్ తీసేస్తే గట్టి పడిపోతుందండి పన్నీర్ అనేది. సో ఈ విధంగా ఉంటే అచ్చు పన్నీర్ లానే ఉంటుంది, టేస్ట్కి చూడటానికి కూడా. నచ్చితే లైక్ చేయండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓన్లీ పాల మీద మీగడని స్టోర్ చేసుకుంటేనే, లీటర్ పాల మీద మీగడని. అంతకుముందు వీడియోస్లో క్లియర్గా చూపించాను మొత్తం ఎలా ప్రాసెస్ అనేది. ఇది షార్టే కాబట్టి కొంచెం స్పీడ్గా చూపించాను. ఇక్కడైతే నెయ్యి చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్గా ఉంటుంది.